జీవులు పుట్టుట గురించి ఇంతకుముందు తరగతిలో చెప్పబడింది. ఈరోజు ఆత్మ అంటేమో చెప్పబడుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్టు ఆధ్యాత్మకత అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. ఆది ప్లస్ ఆత్మ ప్లస్ కథ ఆధ్యాత్మకత అవుతుంది. ఆది అంటే మొట్టమొదటిది, ఆత్మ అంటే సోల్ అంటే మనసు లేక ఆలోచన, కోరికలు, కథాభావనలు. కథ అంటే హిస్టరీ. అంటే ఆధ్యాత్మికత అంటే మొట్టమొదటి ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని తెలియజేయనిది. అంటే ఇండైరెక్ట్గా భగవంతుడి గురించి తెలియజేసేది ఆధ్యాత్మికత అవుతుంది. కానీ ఆధ్యాత్మికత అంటే అదే కరెక్ట్ డెఫినేషన్ కూడా. మీకు అనుమానం వస్తే డిక్షనరీ ఎత్తుకొని తెలుగు డిక్షనరీలో ఆత్మ అంటే ఏమో చూడండి ఒకసారి. ఆత్మ అంటే దాంట్లో మనసు అని రాశారు. ఇంగ్లీష్ డిక్షనరీలో సోల్ అనే పదానికి అర్థం చదువు చూడండి ఒకసారి. దాంట్లో కూడా వాళ్ళ మనసు, కోరికలు, డిజైర్స్ అని రాశారు. మరి నిఘంటువులు వాళ్ళు ఈరోజు రాయలేదు, ఎప్పుడో రాసినారు. అన్నీ ఆలోచించి పరిశీలించి వాళ్ళు ఆ పదానికి కరెక్ట్ అర్థాన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆత్మ అంటే మనసుని నేను పక్కాగా చెప్తాను. అందులో ఆత్మ అంటే ఆత్మల్ని మన హిందూ పురాణాల్లో 3-4 రకాలుగా చెప్పబడింది. దాని గురించి విపులంగా సుభాష్ పత్రి గారు ఎన్లైట్మెంట్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఒక సీడీలో చెప్పబడింది. అదే విషయాన్ని మీకు ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఆత్మ అంటే ఆత్మ ఒకటి, రెండోది వచ్చి పుణ్యాత్ముడు, పూర్ణాత్మ, పరిపూర్ణాత్మ, పరమాత్ముడు అనేసి 4 రకాలుగా విభజించబడింది. అంటే మనిషి ఆలోచన చేసే విధానాన్ని అనుసరించి ఆయన ఆత్మ. అంటే సహజంగా మానవులందరూ ఆత్మలు. పుణ్యాత్ముడు ఊర్లో ప్రజాసేవ చేసి 10 మందికి సహాయపడిన వాడిని పుణ్యాత్ముడు అంటారు. పరమాత్మ అంటే ఆయన చేసిన సేవల్ని కొన్ని తరాల వరకు చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి వాడిని పరమాత్మ అంటారు. ఇలాంటి భావనలు ఆత్మ గురించి. అంటే ఆత్మ అంటే ఇక్కడ అతడు కరెక్ట్ డెఫినేషన్ ఆత్మ అనే పదాన్ని చూద్దాం. ఆత్మ అంటే మనసు, బుద్ధి, సంస్కారం. మనసు ఏం చెప్తుంది? ఈ పని నేను చేయాలా, ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్తుంది. బుద్ధి అనేది దానికి సంబంధించిన జ్ఞానం నీలో ఉంటుంది. సంస్కారం, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనేది సంస్కారం. ఆ సంస్కారం లేనివాడు మానవుడుగా ఉండేవాడు ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు. వాడికి సంస్కారం లేదు. ఒక సొత్తుని మనం దొంగతనం చేయడం మంచిది అనేది తెలియదు. అంత మట్టి సంస్కారం వానికి లేదు. ఇక్కడ సంస్కారం అని చెప్పే ముందు మనసు ఏం చెప్తుంది? ఆ వస్తువు నాకు కావాలా అనుకుంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఆ వస్తువు తీసుకుంటే ఇన్ని రకాలుగా మనం అంటే బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానం ఏం చెప్తుంది? అతనికి ఉండే జ్ఞానం పక్కన దీన్ని తీసుకుంటే మనం ఇలా బాగుపడవచ్చు అని చెప్తుంది. ఇక్కడ ఈ పని చేయొచ్చు చేయకూడదని సంస్కారం బట్టి అదే సంస్కారం అనేది చాలా గొప్పది మనిషికి. ఆ సంస్కారాన్ని బట్టి మనము ఇతడు పుణ్యాత్ముడా, పరమాత్ముడా, ఉత్త ఆత్మేనా అనేది మనం విభజించడం జరిగింది. అంటే ఆత్మ అంటే ఈ మూడిటి యొక్క కలయిక. అంతకు మించి వేరే ఏం లేదు. దీని గురించి మన పురాణాల్లో కూడా మంచి కథలు ఉన్నాయి. ప్రహ్లాదుని కథ చెప్తాను. ఇప్పుడు దాంతో వరకు చూద్దాం, ప్రహ్లాదుని కథ వరకు. ఇప్పుడు జీవులు పుట్టుట అని చెప్పేటప్పుడు కణమే అభివృద్ధి చెంది పిండంగా మారి పిండము అనేది బిడ్డగా జన్మిస్తుందని చెప్పారు. ఈ పిండం అనేది వంశపారంపర్యంగా వస్తుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చేటప్పుడు ఆ పిండం అంటే ఇప్పుడు నాలో నేను అనుకుంటాను, నాలో ఎన్నో జీవాలకు సంబంధించిన కణ వ్యవస్థ నాలో ఉంది. నేను ఆలోచించే విధానము, నా ప్రవర్తన, నా తీరు ఎలా ఉంటుంది, నా సంస్కారము, ఇవన్నీ నాలో ఉండే రక్త కణాలు అన్నింటిలోనూ ఉంటుంది. నేను మంచి సంస్కారవంతుడైతే, మంచి జ్ఞానవంతుడైతే, మంచి
మనసు కలిగిన వాడైతే, మంచి ఆలోచన కలిగిన వాడైతే, నాలో ఉండే శరీర కణాలు కూడా అటువంటి అంటే నాలో ఇంక రాబో జన్మాలకు సంబంధించినటువంటి జీవ కణాలు కూడాను అటువంటి లక్షణాలే కలిగి ఉంటాయి. దీన్ని సంస్కరించవచ్చు అనేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏం చేశారు, హిందూ ధర్మచక్రం వాళ్ళు కొన్ని సీడీల్ని రిలీజ్ చేశారు. తల్లి గర్భం ధరించినప్పుడు ఈ సీడీలో నుండి మంచి వాక్కులు, మంచి మ్యూజిక్ వినిపించడం వల్ల అట్లా ఏదన్నా పూర్వజన్మం అంటే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా కొన్ని విరుద్ధమైనటువంటి రాక్షస గుణాలు, సంస్కారం లేని గుణాలు ఏదైనా ఉంటే ఈ సీడీలు వినడం వల్ల అవి పరిపూర్ణంగా శుద్ధి చేయబడి మంచి సంతానం కలిగేదానికి అవకాశం ఉంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను కూడా కొన్ని చెప్తాను, మన పురాణాల్లోకి వెళ్దాం. ఇది రైట్ అనేసి నారద మహర్షి మన లీలావతి అంటే హిరణ్యాక్షుని భార్య లీలావతి గర్భంగా ఉండేటప్పుడు నారద మహర్షి పోయి కొంచెం మంచి వాక్కులు అంటే రాక్షసుడు కదా హిరణ్యాక్షుడు, మంచి సంస్కారం లేనివాడు, అటువంటి వాడికి కొడుకు కూడా అట్లాంటి వాడే పుడతాడనేసి వాడిని ఎట్టన్నా మంచి సంస్కారవర్తగా మార్చాలనేసి ఆమె గర్భం ధరించినప్పుడు నారద మహర్షి కథ చెప్పి అతని సంస్కారవంతునిగా మార్చేస్తాడు. అంటే పిండం కూడాను మనం చెప్పేటువంటి సంగీతము కానీ మంచి వాక్కులు కానీ తల్లి గర్భంలో ఉంటే గ్రహించబడుతుందని వాళ్ళు చెప్పడం. ఇదే విధంగాను అభిమన్యుని కథ కూడా ఉంది. ఇవేమి నేనే కొత్తగా నా కోసం నేను కల్పించి చెప్పబడింది కాదు. వాళ్ళు ఆత్మ జీవకణ వ్యవస్థ గురించి చెప్పినా కానీ మనోళ్ళు దాన్ని వేరే వాళ్ళు మసిబూసి మారేడుకాయ అంటారు చూడండి. ఆ విధంగా అసలు సత్యాన్ని మొరుగు పెట్టేసి ఈరోజు ఒక సీరియల్ చెప్పినాడు ఎవరు, శంకర్ రెడ్డి గారు అనంతపూర్, ఏమనే బ్రహ్మణవాదము డామినేట్ అవుతా ఉంది ప్రపంచంలోని. ఆ విధంగా బ్రహ్మణవాదం డామినేట్ చేయడం వల్ల ఆత్మ అనే సిద్ధాంతం ప్రవేశపెట్టి వాళ్ళు బ్రహ్మణవాదం అంటే జ్ఞానానికి సంబంధించి అంటే జ్ఞానం ఎక్కువగా ఉండేవాళ్ళు బలహీనని దోసుకోవడం. ఈ జ్ఞానవంతులు అనే వాళ్ళు ఆత్మ సిద్ధాంతం ప్రవేశపెట్టే మనుషులు దోసుకుంటున్నారు. అంతేగాని ఆత్మ అంటే మనసు, బుద్ధి, సంస్కారము ఈ మూడిటి కలయికే ఆత్మ. మీరు ఎవరైనా నా మాట పైన విశ్వాసం లేకపోతే సుభాష్ పత్రి గారి ఎన్లైట్మెంట్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి సీడీ సంపరిచి ఒకసారి వినండి. ఇంకా మరి ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు కొన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. భగీరథుని కథ ఇక్కడ అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఏమంటే భగీరథుడు అనేవాడు గంగని పాతాళలోకాన్ని తీసుకోవడానికని తపస్సు చేసి గంగాధర్ మెప్పించి హిమాలయ పర్వత మెప్పిస్తే శివుడు వరమిస్తాడంట. శివుడు వరమించిన తర్వాత గంగాదేవి శివుని తల మీద దూకుతుంది. అక్కడి నుంచి ప్రవహిస్తూ నదుల్లో పోయి ప్రవహించి సముద్రాల్లోకి పోయిందని కథ. ఇది కథ అంటే హిస్టరీ. కానీ ఇది నిజమా? నేను క్వశ్చన్ వేస్తాను. మీరు కూడా ఆలోచించండి. ఏమిటంటే వాతావరణ రీత్యా హిమాలయ పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి కాబట్టి అక్కడున్న ఎత్తైన స్థలంలో వాతావరణం చల్లబడి మంచుగా మారి ఆ సూర్యరశ్మి చేత కరిగి నదిగా ప్రవహిస్తూ ఉంది సముద్రాల్లోకి. ఇది సత్యం. కానీ వాళ్ళు ఎందుకు చెప్పినారు ఈ కథని అంటే హిమాలయ పర్వతాల్లో నుంచి నది ప్రవహిస్తూ ఉంది, అది గంగాదేవిని మన వాళ్ళని మబ్బి పెట్టడానికి చెప్పబడింది. అది కవి తన శాతులతో రాసినాడు అంతే, మబ్బి పెట్టడానికి కూడా చెప్పబడింది. కానీ ఆ కథ నిజమా అంటే కాదు. కానీ కథా వస్తువు అనేది మెయిన్గా తీసుకోవాల్సింది. ఒక మనిషి తను చేయవలసిన పనిని తను ఎంత కష్టం వచ్చినా పట్టుదల వదలకుండా చేయాలా అనేదాన్ని కథా వస్తువుని ఈ కవి తన చాతుర్యము చేత భగీరథ ప్రయత్నము అంటే భగీరథుడు ఎలా గంగను తీసుకున్నాడో అలా కూడా మనం ఏదైనా పని చేయాలనుకుంటే అది చేసి తీరాలా. కానీ నిజమా? కాదు. ఇంకా సూర్యగ్రహం, చంద్రగ్రహం మన కథల్లో అదే. రాహుకేతువులు అనేవాళ్ళు పామును, నాగబాము తల ఇద్దరు రెండు కలిసి చంద్రుడిని సూర్యుడిని మింగేస్తారని అందరూ కథల్లో ఉంది.
కానీ అది నిజమా? ఈ రోజుల్లో ఆలోచించండి. చంద్రుడు, సూర్యుడు, భూమి ఒకే సరళ రేఖ మీద వచ్చినప్పుడు అడ్డపడడం వల్ల అది జరుగుతూ ఉంది. గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అంతేకాని ఇది కథే నిజంగా మింగిందా? సూర్యుడు మింగేదానికి ఏ గ్రహం కాదు, ఏ ప్రపంచంలో ఏది మింగలేదు. సూర్యుని కానీ మరి చంద్రుడు మింగేస్తాయంట. ఇవంతా అంటే అమాయకుల్ని మోసగించడానికి అంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఉన్న జ్ఞానం అంతే. అమాయకులు అనడం తప్పు, సారీ, అమాయకులు కాదు. అక్కడ వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చినారు. ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చినారు? 1960 సంవత్సరం వరకు చెప్పుకుంటూ వచ్చారు అవి నిజమని. 1920 సంవత్సరానికి వచ్చే బుద్ధికి, అంటే 1900 కాదు 2000 సంవత్సరాలకు వచ్చే బుద్ధికి ఇది పక్క తప్పుని ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో వాళ్ళందరూ తెలుసుకున్నారు. అంటే ఇవి ఎందుకు ప్రస్తావిస్తా ఉన్నానంటే, ప్రాచీన జ్ఞానం ఒక ఆధారం మాత్రమే. ఇంకో విషయం, మహాభారతంలో వాడిని ఎందుకు చెప్పాలా? నేను నా ఇంటి కథే చెప్తాను. ఎందుకంటే అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఒకే పాత్రలో అన్నం తింటూ ఒకే చెంబులో నీళ్ళు తాగుతూ ఐకమత్యంగా హాయిగా జీవిస్తారు. కొన్ని కారణాల వల్ల కుటుంబాలు విడిపోవాల్సి పడుతుంది. అప్పుడు నేను పోయి అట్లా మా అన్నని బాగా మడిగేది లేదంటే భావన ఏర్పడుతుంది. అప్పుడేం చెప్తారంటే, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎట్లా బోధించాడో భగవద్గీతని ఆ వారికి ఒకటి చెప్తారనైనా, నువ్వు అన్నను భాగం అడిగేది నీకు న్యాయం కాదు అనిపిస్తూ ఉంది, మరి అన్నం కూడా నీకు భాగం ఇచ్చేయాలని అంటే భావన ఆయనకు తెలీదా? ఆయన ఎందుకు ఎగరేస్తున్నాడు? కాబట్టి వాళ్ళకి లేని పులుగు నీకెందుకురా, నువ్వు అడుగు అని అంటే మనసు చెప్తుంది, అతని సంస్కారం చెప్తుంది. అప్పుడు వాడు అన్నాను మనకు ఇంకా ఐకమత్యం కుదిరలేదు, నా భాగం నాకు ఇచ్చి మనం అలాగ బతుకుందామని కోరుతారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని చెప్పినాడు. భగవద్గీతలో ఏం చెప్పినాడు? ఒరే అంతా నేనే, నీ పని ఏమి కర్మ చేయడమే. కర్మ అంటే ఏమి? యుద్ధం చేయడం నీ ధర్మం, నువ్వు యుద్ధం చేయి. అప్పుడు కర్మకర్మామా, ఇది యుద్ధం చేయడం బావా, ఇది చేయొచ్చునా, ఇది ఇంతమంది చంపి నేనేం సుఖపడతాను అని అంటే, ప్రపంచంలో భగవంతుడే ఇవంతా చేయిస్తాడు, ఆ భగవంతుడు అంటే నేనే, నువ్వు యుద్ధం చేయరా నాయన అని అతను చెప్తే అర్జునుడు నమ్మి యుద్ధం చేస్తాడు. ఇంతే భగవద్గీత. దాన్ని ఒక్కొక్క భగవద్గీతలో శ్లోకాలు ఒక దాంట్లో 997 అని, ఇంకొక దాంట్లో 1200 అని, ఇంకొక దాంట్లో 1400 అని, ఇంకొక దాంట్లో ఇంకా తక్కువ అని ఎక్కువ అని, ఇంకొక ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు సంస్కృతం నుంచి ఒక్కొక్కరు ఒక్కో భాషలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. నిజమైన సంస్కృతము యొక్క భావన, దాని అర్థము ఎవరైనా గ్రహించినారా? దాని అర్థం ఎవరికి తెలుసు? ఆ రోజుల్లో వాళ్ళ భాష అనేది, ఆ సంస్కృతం అనే భాష ఈ రోజుల్లో వాళ్ళకి ఏం అర్థమవుతుంది? నేను పండితుడు సంస్కృతంలో అంటాడు. ఎట్లా పండితుడు నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్గా 10th క్లాస్ ఇంటర్లో సంస్కృతాన్ని భాషను ప్రవేశపెట్టారు. కనీసము సంస్కృతం వచ్చినటువంటి పండితుని దగ్గరికి ఈ ఇంటర్లో 190 మార్కులు తెచ్చినటువంటి సంస్కృత విద్యార్థిని అతని దగ్గర కూర్చోబెట్టి 4 ప్రశ్నలు అడగమనండి, వీడి సంస్కృతంలో రాయమనండి. రాయలేడు, మాటకు సమాధానం చెప్పలేడు. ఇట్లా ఉంది సంస్కృతం భాష. ఇలాంటప్పుడు దాన్ని ట్రాన్స్లేషన్ చేసి చెప్పేటప్పుడు ఒక్కో భావాన్ని తీసుకున్నారు. దీనికి ఎగ్జాంపుల్ మన భగవద్గీతలో ఉన్నదే చెప్తాను. ఒకసారి దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గర పోయారంట. ఆయన పోయి, అయ్యా మాకేమన్నా బోధించు అన్నట్ట. మీకు నేను ఒకటే పదం చెప్తాను, దాన్ని అనుసరించి మీరు జీవించండి అని పంపిస్తాను. ఏం చెప్పారంటే ధ అనే పదం చెప్పారంట. దేవతలు దయాదాక్షుని కలిగి ఉండాలని తెలుసుకునేసి వాళ్ళు వెళ్ళిపోతారంట. రాక్షసులు దాన చెప్పారు కదా, మనం దుర్మార్గులుగా జీవిద్దాము అనేసి వీళ్ళు జీవిస్తారంట. అంటే ఆయన చెప్పిన పదానికి అర్థాన్ని ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకున్నారు. ఇలాంటప్పుడు ఈ ఆత్మ సిద్ధాంతం కూడాను వాళ్ళు రాసిందే కదా.
ఆ కాలంలో చెప్పబడిందే కదా. అది ఎందుకు చెప్పారు వాళ్ళు? యుద్ధవసరాలకి, అన్నదమ్ములు బాగా పరిష్కారాల కోసమని చెప్పబడింది. అప్పుడు సమయానికి బలహీనుని బలవంతుడు చేయడానికి అతన్ని చెప్పబడింది ఈ ఆత్మజ్ఞాన సిద్ధాంతం. నిజంగా ఆత్మజ్ఞానం అనేది నేను ఫస్ట్లో చెప్పింది కరెక్ట్. మరి ఇంకా ఒక విషయం ఏంటంటే, ఈ విషయాన్ని కొంచెం డీప్గా ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల ఉన్నటువంటి నాగరికత, కల్చర్, ఆడింటి నాకు తెలిసినంత కొన్ని వేల సంవత్సరాల ముందు వరకు ఒకే రకమైన నాగరికత ఉండేది. కపిల్ దోలడం, చెప్పులు లేకుండా నడవడం, మట్టి పాత్రలు అన్నం చేసుకోవడం, ఇవంతా ఉండేది. ఇప్పుడు 2000 తర్వాత ప్రపంచం ర్యాపిడ్గా మార్పు జరిగిపోయింది. ఎంత మార్పు జరిగిందంటే వర్ణాతీతం. మా గ్రామంలో చెప్పులు వేసుకుని తిరిగే వాళ్ళు నాకు చిన్న వయసులో, అంటే నాకు 5 ఏళ్ళ వయసులో నేను గమనించిందంటే 3 మనుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మా ఊర్లో చెప్పులు లేకుండా తిరిగే వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా లేరు. అంటే సంస్కృతి, వ్యవహారాలు అన్నీ మారిపోయినాయి. ఇంకా రెండో విషయము, ఇప్పుడు దైవారాధన గురించి చెప్తాం. నేను శ్రీకాళహస్తికి 80వ సంవత్సరం పోయినా. బయట పత్రి, తమలు, అరటిపండ్లు అవి ఇవి అమ్ముతారు. తీసుకున్న తట్లో దేవుని దర్శనం చేసుకున్నా. ఆ తట్టతో కూడా బయట వచ్చేసింది. ఆ టెంకాయ ఎక్కడ పట్టాలా, పత్రి ఊరికి వల్ల, పూజ సాంబ్రాణి కడ్డీ అంటించాలా, కర్పూరం ఏడ అంటించాలా. సరే, నీకు అక్కడ గుడి విధానం తెలీదు, నువ్వు అది చేయకుండా వచ్చేసినావు, బాగానే ఉంది, నాకు తెలియదు అనుకున్నాం. మరి ఈ రోజుల్లో గుడికి పోతాం. ఈరోజు ప్రెసెంట్ 2020, ఇది చంద్రబాబు నాయుడు దీని గురించి భలే చెప్పేవాడు. 2020, ఈ 2020లో ఏం జరుగుతూ ఉంది? ఏ గుడి కన్నా టెంకాయ కొట్టడం కానీ, కర్పూరం అంటించడం కానీ, సాంబ్రాణి కడ్డీలు అంటించడం కానీ ఏమి లేదు. పూలు కూడా దేవుని మీద. ఇవంతా జరిగేటప్పుడు ఎందుకు ఇంత మార్పు జరిగింది? నేను చెప్పాను మొదటిసారిగానే, మొదటి సిడీలోనే చెప్పాను. ఏమని? పూజ అంటే ఆరాధన భావము, గౌరవ భావము, అంతేగాని ఈ సామాగ్రి తీసుకుపోతేనే పూజ కాదు అని. నిజంగా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏ గుడికన్నా పోండి, పూజ అనేది జరుగుతూ ఉందంటే లేదు, దర్శించుకుని వస్తాం అంతే. అలాంటప్పుడు ప్రాచీన జ్ఞానం అనేది అన్నీ పూర్తిగా మారిపోయింది కదా. ఈ ఆత్మ సిద్ధాంతం కూడా పూర్తిగా మారిపోయింది. ఆత్మ అంటే ఇప్పుడు చాలామంది తెలుసు, సైంటిస్టులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, మంచి హైర్ ఎడ్యుకేటర్స్ తెలుసును, అందరికీ తెలుసు. దీంట్లో కొంతమంది లేదు, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది. అలాంటప్పుడు నన్ను ఇంకో ప్రశ్న అడగచ్చు. నీకు ఆత్మ లేదు కదా, మరి మీ తల్లిదండ్రులు చనిపోతే నువ్వు కర్మకాండ చేయవా? చేస్తాను. ఆత్మ కోసం కర్మకాండ నేను చేయలేదు. ఇక్కడ ఎందుకు చేస్తున్నామనంటే, తల్లిదండ్రులని ఖననం చేసిన తర్వాత, అంటే గొంతులో వేసి పూజ చేసిన తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఆ గొంతు లోడేసిందా, పూడ్చబడిందా, ఏమైందో ఒకసారి దర్శించదు. అది పూయేటప్పుడు ఊరికి పోతే ఎట్లా? అందుకని ఆడిపోతాం, దర్శిస్తాం, మళ్ళా గొంతుని బాగా పూజ చేస్తాం, మళ్ళా పూజ చేసుకుని వచ్చేస్తాం. అప్పుడు అయితే కర్మకాండ చేయవా అంటే దీక్షాలు ఉంటాం. నేను మా స్థానిక భాషలో దీక్షాలు తీర్చరా అని. తీరుస్తాం, కర్మక్రియ చేస్తాం. ఏం చేస్తాం కర్మక్రియ అంటే, అక్కడ కర్మక్రియ చేసేటప్పుడు జీవకణ సిద్ధాంతం కరెక్ట్గా పాపం బ్రాహ్మణులు చెప్తారు. ఎందుకని? ఒక ముద్ద, పెద్ద పిండి ముద్ద పెడతారు, దాన్ని 3 భాగాలు చేస్తారు. మళ్ళీ ఆ 3 భాగాలు అంటే కొంచెం కొంచెం తుంచి పెడతారు. అంటే కణ వ్యవస్థ, అంటే మన కణ వ్యవస్థ గురించి 3 చిన్న భాగాలు తుంచుకుంటారు. ఆ 3 చిన్న భాగాలు ఒక పిండంలో నుంచి ఇంకో పిండం వేసి రుద్దుతారు, నొక్కుతారు, పిసుకుతారు, పిసికేస్తారు, నీళ్ళ కలిపేస్తారు. అంటే ఈ 4 తరాల్లోనూ 4 తరాలు చిన్న కణ వ్యవస్థ వల్ల నువ్వు జన్మించినావు అనేటువంటి సీక్రెట్గా ఆ సిద్ధాంతాన్ని మూసిపెట్టారు. అంటే ఇదే విధంగా
మన కణ వ్యవస్థ ఆ జన్మం అనేది కణ వ్యవస్థ ద్వారానే జరుగుతూ ఉంది, కానీ ఈ ఆత్మ అనేది లేదు అనేది వాళ్ళు చెప్పినారు. కానీ మనోళ్ళు ఏమంటే నీకు ఆత్మ జ్ఞానం కలగలేదు పోరా అనేస్తారు. నన్ను కూడా అనొచ్చు రేపు. నాకు ఆత్మ జ్ఞానం కలిగిందండి. వాళ్ళు మన ఋషులందరూ ఏం చేశారంటే ప్రపంచమంతా ఒత్తదే ఒత్తదే అంటే ఏమి లేదు శూన్యమేని. ఏమి లేదు ప్రపంచమంతా శూన్యమని ఎప్పుడు తెలుసుకుంటావు? ఫస్ట్ దేవుడు ఎవరు తెలుసుకోవాలి, అది నేను చెప్పాను మీకు. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, అది నేను చెప్పాను. ఈ రెండైన తర్వాత ఆత్మ అంటే ఏమో తెలుసుకోవాలి, అది ఇప్పుడు చెప్తున్నా. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత జీవన యొక్క విధానం అంతా అనుభవించేసిన తర్వాత లాస్ట్ చివరికి ఒక 70 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు లాస్ట్లో ఏం సాధించినా, ఏం వచ్చింది, ఏం తెలుసుకున్నాం అని ఆలోచించి ఒకసారి నిద్ర పొనుకొని బాగా నీట్గా బాగా భోంచేసి చల్లగా ఫ్యాన్ వేసుకొని ఆలోచిస్తే లాస్ట్లో ఏమీ లేదు, అంతా ఒత్తిదే, ఇదంతా భ్రమ అనేది తెలుస్తుంది. లేదు 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 ఇది భ్రమ కాదు, మనిషి ముందు జన్మలో ఆత్మగా ఉండి గాల్లో తిరుగులాడుతూ ఉండి మళ్ళా ఫలానా గర్భంలో ప్రవేశించి పుట్టినాడు. పుట్టినాక పూర్వజన్మ జ్ఞానం ఉంది, అది మాయ చేత కప్పేయబడింది. ఎంత నిజం చెప్పారండి, నిజమే. పూర్వజన్మ జ్ఞానం ఉంది, మాయ చేత కప్పబడి ఉంది, నిజమే. మాయ కాదు, మాయ అనేది, మాయ అంటే ఏదైతే మనకు తెలియదో దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే అది మాయ. కాబట్టి పూర్వజన్మ జ్ఞానం అనేది ఉంటే కదా. అట్లా పూర్వజన్మ జ్ఞానంలో ఎవరిని పుట్టినట్టుగా ఇన్ని వేల సంవత్సరాలు ఎక్కడా చరిత్రలో లేదు. కొంతమంది లేదు ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నీకు ఇంగ్లీష్ వస్తే కదా వాడు ఇంగ్లీష్ మాట్లాడేది తెలిసేక. ఇంకొకటి వాడు సంస్కృతం మాట్లాడుతున్నాడు, వాడు అదో డ్రామా. నిజంగా నా తండ్రి 97 బతికినాడు, నాయన దెయ్యాలు అన్న ఉండ ఆయన అడిగినాను. లేదు నాయన నేను ఎక్కడ సోలేదు అన్నాడు. నాకు ఇప్పుడు 63 ఏళ్ళు, నేను కూడా దెయ్యాలు ఎక్కడ సోలేదు. మరి వీళ్ళు చెప్పేది ఆత్మ దైవ రూపంలో ఉండి గాల్లో తిరుగుతూ ఉండి దాని కోరికలు తిరిగిపోతుంది, ఇంకో మనిషిని పట్టుకుంటుంది అన్నారు. దానే చెప్పారు మన డాక్టర్లో, హిస్టీరియా అనే వ్యాధి అది దెయ్యం కాదని తేల్చేశారు. అంటే ఇన్నేళ్ళు చేసిందంతా మానసిక ట్రీట్మెంట్, మనసుకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం అని మానసిక ట్రీట్మెంట్ కోసం. ఈ రోజుల్లో ప్రతి రోగానికి మందు ఉంది, మానసిక వ్యాధులకి సంబంధించినటువంటి మందులు లేవు. అందుకని భారతము, రామాయణము, భాగవతము, వేదాలు అన్నిటోనూ మానసికంగా వచ్చేటువంటి జబ్బుని నివారణ చేయాలా, లేదా పిచ్చి ఉంటుంది ప్రతి మనిషికి, వాటిని తగ్గించడానికి కోసమని రాయబడిన మానసిక శాస్త్రాలే ఇవన్నీ. అది ఖురాన్, బైబిల్ కూడా కంటే అన్ని మానసిక శాస్త్రాలే. మతవాదులందరూ మానసిక శాస్త్రవేత్తలే. నిజంగా వాళ్ళ ఆత్మ ఉందని మనం యామారుస్తున్నారు, కానీ అది పూర్తిగా మూఢనమ్మకం. కానీ ఈ మూఢనమ్మకాల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఒక మనిషి మానసిక వ్యాధిని గురైపోయింటాడు, ఆ గురైపోయిన వానికి మీ తండ్రికి పలానా రోజు మహాలయ అమావాస్య వస్తుంది, నిన్న మొన్న వచ్చిపోయిందిలే, ఆ పొద్దు మీ తండ్రికి పిండం పెట్టేయి, నీకు ఈ బాధలంతా పోడుస్తాయని చెప్తే వాడు పెట్టేస్తాడు, మానసికంగా హ్యాపీ అయిపోతాడు. అంటే ఇదే కాదు, జ్యోతిష్యం కూడా మానసిక శాస్త్రమే. అది కూడా మానసిక. నువ్వు ఈ పొద్దు అమావాస్య ఈ పని చేయకూడదు, నీ ఇంట్లో పలానా వస్తువు పెట్టుకోకూడదు, ఈరోజు నువ్వు ఈ పక్క నిద్రలేయాలా, ఈరోజు ఇట్లా ప్రయాణం చేయకూడదు, నీకు టైం బాగలే, ఇంకొక సంవత్సరం రోజు గమ్ముని ఇంట్లో ఉండిపోవాలా, ఈరోజు దినం బాగుంది పలాని పని చేయి అంటే వాడు నువ్వు తినడము, లేయడము, నిద్రపోవడం ప్రతి గుట్టి వాడు జ్యోతిష్ శాస్త్రంలో శాస్త్రవేత్త నిన్ను ఆదేశిస్తూ నీ ప్రవర్తనని మంచి మార్గం నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నిజంగా జ్యోతిష్ శాస్త్రం అనేది కొంతవరకు తప్పనే నేను చెప్తాను. నిజమైన జ్యోతిష్యం అనేది ఏంటంటే మనిషి పుట్టినప్పుడు గ్రహ సంపత్తి ఎలా ఉంది,
దాని గురించి ఒక్కసారే చెప్పబడుతుంది, రోజు చెప్పబడదు. ఓ మహానుభావుడు అంటాడు, ఆహ్, మీరు చింతమాని కింద నిద్రపోకూడదబ్బా! ఇంటి ఆభరణం ఈరోజు టీవీలో వచ్చింది. ఆ వీడియో కాల్‌లో దీంట్లో యూట్యూబ్‌లో. చింత చెట్టు ఇంటి ఆభరణంలో ఎక్కడ నాటకూడదు. మా గ్రామంలో లెక్కలేనంత మంది ఇంటి ఆవరణలో చింతమాను నాటుకొని లక్షణంగా బతికినారు. వాళ్ళకి కుటుంబం వృద్ధి అయింది. ధన సంపదలు కలిగినాయి. అన్నీ కలిగినాయి. అంటే ఇంతవరకు జరిగినటువంటి వాదనలు 2020 వరకు వచ్చేటువంటి వాదనలు అన్నీ కొంతవరకు మూలతో చేయడం మంచిది. నూతన వాదనకు రండి. ఆత్మ అనేది లేదు. అది బోగస్. నేను చెప్పేదేంటంటే అది ఎందుకు చెప్పబడిందంటే మనిషిని ఓదార్చడం కోసం చెప్పబడిందే కానీ వేరే ఏం కాదు. కాబట్టి మీరు కొంతవరకు ఆలోచించండి. మీకు కూడా జ్ఞానం ఉంది. ఏది మంచి, ఏది చెడ్డ అని తెలుసుకోండి. కాబట్టి మీరంతా సంస్కారవంతులు కాబట్టి ఆత్మ అనేది లేదనే గ్రహించాల. కాబట్టి ఈ రోజుకి ఇప్పటికే కాలాతీతమైనది. రేపు వేరే టాపిక్ గురించి చెప్పుకుందాం. జై హింద్.